సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. కీర్తన 5-6 వచనాలు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్న మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఆమెనడు బిగ్గరగా. వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, 91వ కీర్తన మనందరికీ సుపరిచితమైన కీర్తన. ఎన్నో మార్లు, అంతేకాదు సండే స్కూల్ నుంచి ఎన్నో మార్లు చదువుకున్న మాట. ఇందాక కూడా ఎవరో ఒక బిడ్డ పాడాడు, రాత్రి వేళ కలుగు భయముగైనను. ఈ పాట మనందరికీ ఇష్టమైన పాట. ఈ వచ్చిన మనందరికీ ఇష్టమైన మాట. ఈ కీర్తనలో ఎన్నో సంగతులు ఉన్నాయి. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళేమో బాణాలు ఎగురుతాయంట, చీకటి పడుతూ ఉండంగానేమో తెగులు బయలుదేరిద్దంట, మధ్యాహ్నమేమో పాడు చేయు రోగం వస్తుందంట. ఇంకెప్పుడండి మనకి కాపుదల? ఈ వచ్చిన భక్తుడు ఏమంటాడంటే, దేవుని కృప, దేవుని మాట ఆయన ద్వారా పలుకుతున్న సంగతి ఏంటంటే, నువ్వు భయపడవు. ఈ చదువుకున్న వచనాలలో 4 విషయాలు ఉన్నాయి. నేను మొట్టమొదటి విషయాన్ని చెప్తా ఈ రాత్రి. అదేంటంటే, రాత్రి వేళ కలుగు భయము. అందరూ అనండి, ఏంటంటే అది? రాత్రి వేళ కలుగు భయము. ఈ రాత్రి మనం వినబోయే సంగతి ఏంటంటే, రాత్రి వేళ కలిగిన భయము నుండి విడిపించబడిన 5. ఈ రాత్రి మనం వినబోయే సందేశం. రాత్రి వేళ కలిగిన భయము నుండి విడిపించబడిన 5. ఎంతోమంది ఉన్నారు, మనకు 5 వింటాం అలవాటు కనుక. రాత్రి వేళ కలుగు భయం అసలు ఎలాగా ఉంటుంది? ఈ రాత్రి కొన్ని విషయాలు చెప్తాను, భయపడబాకండి. అందుకే దేవాది దేవుడు చెప్పే మాటకు అర్థం పరమార్థం ఉంటుంది ప్రియులారా. రాత్రి వేళ కలుగు భయము, ఫైర్ బై నైట్. రాత్రి అనేది చీకటికి, ఒంటరితనానికి, బలహీనతకి సూచన. భయం రాకి ఇంకేముంటుందండి? పగల మనుషులందరూ తిరుగుతారు, అందరూ మనతో ఉంటారు. రాత్రికి ఒంటరోళం అయిపోతాం. రాత్రి వేళల్లో అభద్రతా భావం, రాత్రి వేళల్లోనే శత్రువుల దాడులు, రాత్రి వేళల్లోనే అంతు చిక్కని ఆలోచనల వల్ల భయం, రాత్రి వేళల్లోనే నరహంతకులకి ఒక సమయము, దొంగలకి ఒక సమయము, రాత్రి వేళల్లోనే దురాత్మ శక్తులకు కూడా అనుమతిచ్చాడు దేవుడు.
అందుకే వైద్యులు కూడా రాత్రి గడిస్తే చాలయ్యా. రాత్రి వేళ కలుగు భయము. ఒక చిన్న బిడ్డండి, రాత్రి కరెంట్ పోయిందంట, భయపడిపోతూ మమ్మీ అమ్మా చీకటిగా ఉందని ఏడ్చాడట. అప్పుడు తల్లి చీకట్లోనే వాడి చెయ్యి పట్టుకొని అందంట, నేను నీతోనే ఉన్నానురా, భయపడబాకు, నేను నీతోనే ఉన్నానురా, భయపడబాకు. వెంటనే వాడికి ఏమొచ్చిందో తెలుసా? ధైర్యం వచ్చిందండి. చీకటి పోలా, చీకటి అలాగే ఉంది, కానీ తల్లి ఏం పట్టుకుంది? చెయ్యి పట్టుకుంది కనుక వాడికి ఇప్పుడు రాత్రి వేళ కలుగు భయములో నుంచి ఏమొచ్చింది? వాడికి ధైర్యం వచ్చింది. ఎగ్జాక్ట్లీ దేవుడు కూడా నీతో అదే అంటున్నాడండి. అందుకే రాత్రులు మందిరంలో పాల్గొని తీరాలి. రాత్రి చీకటిలో ఎన్నో ఎన్నో తెలియని ప్రమాదాలు. రాత్రిపూట ఏం జరుగుతుందో తెలియదన్న భయం రాత్రి వేళే. క్రూర జంతువులకు కూడా రాత్రి వేళే. నేను ఇందాక పాస్టమ్ గారు తన్నాను, వండిని అన్నీ కింద నుంచి పైకి తీసుకొచ్చి పెట్టారు, సందులోంచి కోతులు ఏం చేస్తామన్నా. ఆమంటది రాత్రులు కోతులు రావులేయ్యా అంటుంది. రాత్రి వేళ క్రూర మృగాలు, రాత్రి వేళ శత్రువుల దాడులు. అందుకే భక్తుడు అంటాడయ్యా, ఇవన్నీ నా అనుభవంలో ఉన్నాయ్యా. ఇవన్నీ అనుభవంలో ఉన్నప్పుడు నేను నీ వైపు తిరిగినప్పుడు నువ్వు నన్ను రాత్రి వేళ కలుగు భయము నుండి నన్ను విడిపించావు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాత్రిపూట సాతానోడు ప్రయత్నాలన్నీ రాత్రులే. సాతానోడు చేసే ప్రతి ప్రయత్నము రాత్రే. చెడు కళలు రాత్రులు, చెడు కళలండి రాత్రులు. ఆందోళన కలిగించే పరిస్థితులు రాత్రులు, నిరుత్సాహాన్ని పుట్టించేది రాత్రులు, భయంకరమైన ఆలోచనలు వచ్చేది రాత్రులు, మనస్సుల్లో భయం పుట్టేది రాత్రులు, భవిష్యత్తు గురించి చింతేంట భయాన్ని పుట్టేది రాత్రులు, ఎవ్వరు ఉన్నారు నాకు అనే భావన కలిగేది రాత్రుల్లో, సహాయం దొరికిద్దా అని చింతించేది రాత్రుల్లో. అన్నిటికి మించి మరణ భయం కూడా రాత్రే. వింటున్నారా? మరణ భయం కూడా రాత్రే. పగలైతే బాగుంటుందండి. ఇంకో సంగతి ప్రాముఖ్యం ఏంటో చెప్పన, రాత్రి అయితేనే అనారోగ్యము హీట్ ఎక్కిపోద్ది. పగల వరకు బాగానే ఉంటుంది, సూర్యుడు కొంచెం సూర్యరశ్మి. రాత్రి అయితే చల్లబడిపోయి, రాత్రి అయితే ఒళ్ళు నొప్పులు పెరుగుతున్నాయి, రాత్రి అయితే శరీరంలో అలసట పెరిగిపోతుంది. రాత్రే ఇది జరిగేది. అందుకే దేవాది దేవుడు అంటాడు, రాత్రి వేళ ఇన్నున్నా కూడా నువ్వు నా సన్నిధిలో గడుపుతున్నావుగా, రాత్రి వేళ ఇన్నున్నా కూడా నువ్వు నా చేతిలో నడుస్తున్నావుగా, కనుక రాత్రి వేళ ఇన్ని భయాలు కలిగిన నువ్వు మాత్రం భయపడవు. ఆమె నన్ను బిగ్గరగా ఏం చేస్తాడండి ఆయన రాత్రి వేళ? 121వ కీర్తన 4వ వచనంలో, 121వ కీర్తన 4వ వచనం మనందరికీ పరిచయం. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. చప్పళ్ళు కొట్టరా బిగ్గరగా మరి. రాత్రి వేళ నీకు నిద్ర పట్టదేమో, నిద్ర నువ్వు పోతావేమో, కానీ దేవాది దేవుడు అంటే నిన్ను నన్ను కాపాడటానికి భయాన్ని కలిగించే దురాత్మలు, దొంగలు, అపాయాలు, ఆలోచనలు, చెడ్డకలు అన్నీ వస్తుంటే ఆయన కునుకక నిద్రపోక వాటన్నిటిని మన దగ్గర రానియకుండా ఎల్లగొడతాడంట. ఆమె అంటే బిగ్గరగా. అందుకే రాత్రి చాలా ప్రాముఖ్యమైనది. ఎన్నో రాత్రులు ఉన్నాయండి. అనారోగ్య రాత్రి ఉంది, కన్నీటి రాత్రి ఉంది, అప్పుల రాత్రి ఉంది, నిరాశ రాత్రులు ఉన్నాయి, ఎన్నో రాత్రులు ఉన్నాయండి. 30వ కీర్తన 5వ వచనంలో బైబిల్ చెప్తుంది, 30వ కీర్తన 5వ వచనం 2వ లైన్లో ఉంటుంది, సాయంకాలమున ఏడ్పు వచ్చి ఎప్పుడు దాకా ఉంటుందో తెలుసా? రాత్రంతా ఉండిద్దంట. అయ్య బాబో, సాయంకాలమే ఎంటర్ అయ్యిద్దంట. ఏంటది? ఏడుపనండి. రాత్రంతా ఉండిద్దంట. కానీ దేవుడు అంటున్నాడు, ఆ రాత్రంతా ఉండే ఏడుపుకి నువ్వు భయపడవు. ఉదయానికి నేనేం పుట్టిస్తానో తెలుసా? సంతోషం పుట్టిస్తా. చప్పళ్ళు కొట్టవా బిగ్గరగా. కనుక రాత్రి వేళ కలుగు భయముకి తల్లి నువ్వు భయపడవు. రాత్రి వేళ కలుగు భయమునికి ఎవన బిడ్డ నువ్వు భయపడవు, భయపడకూడదు అంతే.
అందుకే రాత్రి దేవుడు నిన్ను సన్నిధికి తీసుకొని వచ్చాడు. రాత్రి వేళ కలిగిన భయము నుండి విడిపించబడిన 5 మనందరికీ పరిచయమే. నెంబర్ 1, ఆదికాండంలోనికి ఒకసారి రండి. తెరవగలిగిన వాళ్ళందరూ, అయ్యా రాత్రి అయితే ఒకటి దిగులయ్యా, రాత్రి అయితే ఒకటే నిద్ర లేదు, కళ్ళ నిండా కన్నీరు తప్పితే, రాత్రి అయితే చాలు గుండెల్లో గుబులు దిగులు భయం అయ్యా, నిద్ర పట్టడం వల్ల. తల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. భవిష్యత్తు గురించి ఎంత పిల్లలకి ఏమవుతారు, పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళ భవిష్యత్తు అండి, పరిస్థితులు చూస్తుండి ఏం అర్థం కావట్లే. రాత్రుల్లో నిద్ర పట్టడం లేదండి, ఫోన్లు చూస్తూ గడుపుతున్న వారు కొంతమంది, ఏడుస్తూ గడుపుతున్న వాళ్ళు కొంతమంది, ఏం చేయాలో తెలియక పక్క మీద అటు ఇటు ఇటు భయంతో తిరుగుతున్న వాళ్ళు కొంతమంది. దేవునితో మాట్లాడుతున్నాడు, రాత్రి వేళ కలుగు భయముకు నువ్వు భయపడవు. ఈ రాత్రి నుంచి ఆమె బిగ్గరగా. రాత్రి వేళ ఎవరెవరికి భయం కలిగింది, ఆ భయం నుంచి దేవుడు ఎలాగ విడిపించాడంటే, ఆదికాండం 32వ అధ్యాయంలోనికి ఒకసారి రండి ప్రియులరా. ఆదికాండం 32వ అధ్యాయము 11 నుంచి కొన్ని మాటలు చదువుకుంటూ వెళదాం. 11 నుంచి, నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమోనని అతనికి ఏం చేస్తున్నాను, భయపడుతున్నానయ్యా. యాకోబు భయపడుతున్నాడు. ఎప్పుడో తెలుసా? రాత్రి వేళ అది జరిగింది. మనందరం అనుకుంటాం యాకోబు ఒక్కడు ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పోరాడాడు అని, అదివరకే తెలుసు మనకి. ఆయన ఎందుకు ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడు దేవునితో పట్టుబట్టాడు తెలుసా? భయం వేసి. ఎందుకు భయం వేసిందో తెలుసా? ఆ పైనే అంటాడు, నా అన్నని ఎప్పుడో మోసం చేసి ఇక్కడికి వచ్చాను, మళ్ళీ తిరిగి వెళ్ళబోతున్నాను కనుక నా అన్న నన్ను చంపేస్తాడేమో, నా భార్యలను చంపేస్తాడేమో, నా పిల్లల్ని చంపేస్తాడేమో, భయం వేస్తుందని భార్యల్ని పిల్లల్ని దాసులను అందరినీ ముందు పంపించాడు. ఈయన మాత్రం వెళ్ళాల, భయం వేసింది. రాత్రి నా అన్న నన్ను ఎక్కడ చంపేస్తాడో భయపడుతున్నాను. నోరు తెరిచి చెప్పాడండి, భయపడుచున్నాను. తర్వాత, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయుదునని చెప్పావుగా అయ్యా, నాకు చెప్పావుగా. ఇప్పుడు చూస్తే నా అన్న నన్ను చంపేస్తాడేమో. తర్వాత ఉంది, అతడు అక్కడ రాత్రి గడిపి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. భయం అండి, ఎంత మోసగాడు. అస్సలు ఈ సులభం మంచినీళ్ళు తాగినట్టు మోసం చేసే క్యారెక్టర్ యాకోబుది. ఎలా అంటే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? భయపడుతున్నాడు. ఎప్పుడు? రాత్రి వేళ. రాత్రి వేళ భయపడుతున్నాడండి. నెంబర్ 1 మనం వినాలనుకున్న 5 రాత్రి వేళ కలిగిన భయము నుండి విడిపించబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే, హిస్ నేమ్ ఇస్ జాకబ్. ఆయన పేరు యాకోబు అండి. ఒక్కడే మేనమామ ఇంటికి వెళ్ళిపోయిన, రాత్రి తలగడగా రాయిని పెట్టుకొని నిద్రించినా సరే, ఆకాశం నుండి నిచ్చెన వేయబడి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ దర్శనం చూసినా మళ్ళీ తిరిగి వచ్చేటరికి చాలా సంవత్సరాలు పట్టింది. అప్పటి కూడా బోలా ఈయనకి. ఏంటది? భయం అనండి. ఏంటది? భయం. రాత్రి వేళ భయపడి అందరిని పంపించేశాడు. కానీ ఒక్కడు భయం వేసి ఎవరి దగ్గర గడిపాడు తెలుసా? దేవుని దగ్గర. చప్పళ్ళు కొట్టవా బిగ్గరగా? భయం వేసిన యాకోబు ఎవరితో గడిపాడు రాత్రి ఎంతంటే? దేవునితోనండి. ఎందుకంటే రాత్రి వేళ కలిగే భయం నుండి విడిపించువాడు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. రాత్రి వేళ కలిగిన భయం. ఆదికాండం 32వ అధ్యాయం 24, 26 వచనాల్లో బైబిల్ చెప్తున్నమాట. ఆదికాండం 32, 24, 26 వచనాల్లో యాకోబు ఒక్కడు మిగిలిపోయాడంట రాత్రి. అమ్మా ఎవరంట? అక్కడే. రాత్రిలో అయితే నువ్వే అంతే, నీ నీడ నువ్వు అంతే. రాత్రి ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసెలను. అప్పుడు అంటున్నాడు, ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా. యాకోబు అన్న మాట మనందరికీ పరిచయం. అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను నేను పోనీయను. కొట్టు, చప్పలు కొట్టు, చప్పలు కొట్టు, బిగ్గరగా చప్పలు కొట్టాలి, బిగ్గరగా చప్పలు కొట్టాలి. ఎందుకు విడిచిపెట్టలేదు తెలుసా దేవుణ్ణి?
మనం అనుకుంటాం ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదమే, నేను కాదంటలా. కానీ ఆశీర్వాదం కంటే ముందు ఎందుకు దేవుడు వెళ్తానంటే గట్టిగా పట్టుకున్నాడు తెలుసా? కొడతన్నా కూడా తొడగూడు వశీల్లో ఎందుకు వదలేదు తెలుసా? భయం వేసి. అమ్మ అన్నాడు, ఏమేసి? రాత్రి వేళ కలిగిన భయములో పట్టుకోవాల్సిన ఆయన్ని పట్టుకున్నాడండి, పట్టుకోవాల్సిన ఆయన్ని పట్టుకున్నాడు. రాత్రి వేళ కలుగు భయముకి పట్టుకోవాల్సిన ఆయన్ని పట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, ఈ రోజు నుంచి ఇక నీ పేరు యాకోబు కాదు, నీ పేరేంటి? ఇశ్రాయేలు. ఈ రాత్రి దేని గురించి భయపడుతున్నావో? రాత్రి వేళ కలుగు సమస్యలు, ఇబ్బందులు, అప్పులు, వేదన, భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి, రోగం గురించి, భవిష్యత్తు గురించి, ఏవో తెలియని సమస్యల గురించి, రాత్రి అయితే ఎవరు వేధిస్తున్నారో, రాత్రి అయితే సాతానుడు ఎంత శోధిస్తున్నాడో, అన్ని భయము నుండి ఈ రాత్రి నుంచి నీకు విడుదల కలుగునుగాక. రాత్రి వేళ కలుగు భయం అండి. రాత్రి వేళ ఎన్ని దారుణాలండి, ఎన్ని దారుణాలు. నేను మీకు చెప్పాల్సిన పని లేదు. మన తెనాల్లోనే జరిగింది. సెయింట్ యాన్స్, మన స్కూల్కి పిల్లలందరూ వెళ్తూ ఉంటారు. సెయింట్ యాన్స్ స్కూల్ దారిలోనే కొంచెం ముందరికి వెళ్తే ఒక పెద్ద డాబా ఉందంట. ఆ డాబాలో నుంచి ఒక వ్యక్తి అర్ధరాత్రి 1:30 టైంలో ఒక ఇంట్లో నుంచి వస్తున్నాడు బయటికి. ఆ వ్యక్తిని నలుగురు పట్టుకొని కొట్టి చంపేశారండి. ఆ ఇంట్లో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ వచ్చేసి ఏం తెలియదు అన్నట్టుగా కంప్లైంట్ ఇచ్చిందంట. తీరా చూస్తే ఆ వ్యక్తిని ఆమె చంపించింది. చూసారా? రాత్రి అయితే చాలామంది చెప్పుకోలేని సమస్యలు కానండి. రాత్రి అయితే నన్ను మాట్లాడినివ్వండి, నేను ఒక తమ్ముడు, అన్న, ఒక సొంత సేవకుల్లాగా, ఒక సొంత తండ్రి వల్లే చెప్తున్నా. రాత్రి అయితే ఏ వ్యక్తి వచ్చి ఏ తలుపు కొడతాడు? నిస్సహాయిత స్థితులండి. భరించి 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 అక్కడ ఆడపిల్లలు, ఆడకూతుర్ల సంగతి ఇంకేం చెప్పేవి. ఇంకా రాత్రులు అయితే బయటికి రాని పరిస్థితి. రాత్రులు అయితే ఏం జరుగుతుందో, ఇంట్లో ఏం జరుగుతుందో, బయట ఏం జరుగుతుందో ఎన్నడు చూడని వాడు, ఎన్నడు చూడని సాతానోడు రాత్రిపూట చెలరేగి నా చేతులు జోడించి చెప్తాను, దేవుని వైపు సంపూర్ణంగా తిరిగమ్మా. నువ్వు పురుషుడివైనా, స్త్రీవైనా, ఎవరివైనా రాత్రి వేళ కలుగు భయం చాలా ప్రమాదకరమైంది. దాని నుంచి నువ్వు సులభంగా తప్పించుకోవాలంటే యేసు పాదాలే దిక్కు. చప్పట్లు కొట్టవా? చప్పట్లు కొట్టవా? పగలంతా బాగా నటించాడండి, బాగా నటించాడు. అర్ధరాత్రి అయింది, మంచి నిద్రలో ఉంది ముసలావిడ. అంతే, వెళ్ళిపోయి మొఖం మీద దిండు పెట్టేశాడు. ఊపిరి ఆడకుండా చచ్చిపోయింది. కాళ్ళు గిలగిల కొట్టుకొని బీరువాలో ఉన్న డబ్బులు, నగలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుంచి పెంచింది వాడిని ఒక దిక్కుగా ఉంటాడని. రాత్రి వేళ భయాన్ని కలిగించే క్రూరులు లాంటి పరిస్థితుల నుంచి దేవుడు విడుదల కలిగించునుగాక. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరికి రాత్రి వేళ భయం కలిగితే దేవుడు ఎలాగ విడిపించాడండి? 6వ కీర్తన 6వ వచనాన్ని చదువుతామండి. 6వ కీర్తన 6వ వచనంలో బైబిల్ చెప్తుంది, ఇంకొక ఆయన రాత్రి ఎంత భయపడుతున్నాడో. 6వ కీర్తన 6వ వచనం, నేను మూలుగుచూ అలిసి ఉన్నాను. అమ్మాయి అందరూ వినండి, ఒక్క రాత్రి కాదంట, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుస్తూ నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లు చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. అయ్యో, ఒక్క రాత్రి కాదంట, ప్రతి రాత్రి నా బతుకుల కన్నీరేనయ్యా. ప్రతి రాత్రి నా కన్నిటికి నా పరుపు తేలిపోతుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరుడా, ప్రతి రాత్రి నీకు కూడా ఇదే పని కాదు. రాత్రి అయితే ఒక్క రాత్రి కాదు, 2 రాత్రులు కాదు, ఒక్క రోజు రాత్రి కూడా నేను ఏడవలేదు అన్న రాత్రి ఉందా అమ్మా నీ జీవితంలో? ప్రతి రాత్రి నాకు ఇదే పని అయ్యా. ఎవరంటున్నారంటే రెండవదిగా దావీదు మహారాజు అండి. మహారాజు అయి ఉండి ఆయనకి ప్రతి రాత్రి ఏడిపోయానంట. భయం ఇంది మరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఇంది. బయటోళ్ళ సంగతి దేవుడు ఎరుగు, కన్న కొడుకే చంపాలని చూస్తున్నాడు అబ్షాలోము. ప్రతి రాత్రి కన్నీరే. కాసేపు సముద్రం ఒడ్డు నిద్రపోదాం అనుకున్నాడు. అయ్యా అయ్యా అయ్యా, నీ కొడుకు అబ్షాలోం బయలుదేరాడు చంపటానికంటే. ఏంది దేవుడా నాకు ఈ గతి?
తల మీద వస్త్రాన్ని కప్పుకొని లోయలోకి దిగాడా, కొండెక్కాడా, అర్ధరాత్రి తెల్లవారు ఒకటే పరిగెత్తడం. అందుకే దావీదు అంటాడు, ప్రతి రాత్రి కన్నీళ్ళనయ్యా. నువ్వు మనిషి ఇంట్లో ఉన్నా కూడా ప్రతి రాత్రి నీ మనస్సు కూడా పరిగెత్తుతుందిగా, ఆదుర్తతో, ఆందోళనతో, ఇబ్బందులతో. రేపేంట మనిషి ఇక్కడే ఉన్నావు కానీ మనసు పరిగెడుతుంది బాధలను బట్టి. ప్రతి రాత్రి కన్నీరే. ఈ రాత్రి దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు తల్లి, దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు సోదరుడా. రాత్రి వేళ కలుగు భయము నుండి నేను విడిపిస్తా. ఈ రోజు నుంచి నువ్వు భయపడకుందువుగాక. 56వ కీర్తన 3వ వచనంలో కూడా చక్కటి మాట భక్తుడు రాసుకున్నాడండి. 56వ కీర్తన 3వ వచనంలో భక్తుడు ఏమంటాడో తెలుసా? అందరూ చూడండి ఈ మాట. 56వ కీర్తన 3వ వచనం, నాకు భయము సంభవించు దినమున ఏం చేశాను నేను? అందరూ అనండి, ఏం చేశాడంట? నిన్నాశ్రయించుచున్నాను. చేతుల్లోండి పైకి స్తోత్రం చెప్పండి. ఇది కూడా దావీదే అంటాడు, అయ్యా నాకు భయం కలిగే దినాన నేనేం చేస్తున్నానో తెలుసా? నిన్నే ఆశ్రయిస్తున్నా. రాత్రి వేళ కలుగు భయముకైనను నువ్వు భయపడవు, ఎందుకంటే నేను నిద్రపోక కాపాడతాను. దావీదు మహారాజుని దేవుడు అలాగే కాపాడాడు. దావీదు ఒక రోజు రాసుకుంటాడు, ఏంటో తెలుసా? అయ్యా ఇక నేను చచ్చిపోయాను అనుకున్నాను, మరణానికి నేను అడుగు దూరంలోనే ఉన్నాను, 12 అంగుళాల దూరంలో ఉన్నాను. ఒక్క అడుగు వేస్తే ఇక నేను చచ్చిపోతా. అలాంటి రోజు వచ్చింది నా జీవితంలో. కానీ ఈ లోపే నీ కృప నన్ను ఆవరించింది. కొట్టు చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపడతా. భయం అండి. ఈరోజు కూడా పొద్దుట అనుకుంటా, ఈరోజు పొద్దున్నే ఆంగలగుత్తురులోనే అనుకుంటా ఆటోను గుద్దేశారంట ఎవరో. మరి వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలియదు కానీ గవర్నమెంట్ హాస్పిటల్, తెనాలి హాస్పిటల్లో జాయిన్ చేశారండి పొద్దున్నేనండి. భయం. ఈ రాత్రి దేవుని చేతిలో ఉన్న నాకు, దేవుని చేతిలో ఉన్న నీకు పగలేమో కానీ తెలియదు, రాత్రి వేళ కలుగు భయము నుండి దేవుడు నిన్ను ధైర్యంగా ఉంచునుగాక. 3వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. రాత్రి వేళ ఎవరు భయపడ్డారో ఆ భయం నుండి దేవుడు ఎలా విడిపించాడంటే ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం 14-16 వచనాల్లో బైబిల్ చెప్తున్నమాట. ఆదికాండం 14వ అధ్యాయం 14-16 వచనాలు, అబ్రాము తన తమ్ముడు చెరబట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తలిపెను. అది ఏ వేళ తెలుసా? రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టును మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతుకు అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చను. చేతులను పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. 3వదిగా రాత్రి వేళ ఉన్న భయము నుండి దేవుడు ఎవరిని విడిపించాడంటే లోతు కుటుంబాన్ని అండి. అనండి, ఎవరినండి? లోతు కుటుంబాన్ని దేవుడు రాత్రి వేళ భయము నుండి విడిపించాడండి. ఈ భాగం కూడా మీ అందరికీ పరిచయమే. అబ్రహాముతో ఉండకుండా విడిపోయి సొదొమ గొమొర్రా పట్టణం వెళ్ళిపోయాడు. అక్కడ మిగతా రాజులు వచ్చి రాత్రి వేళ ఈయన ఎన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంటే ఈ సంగతి అబ్రహాంకి తెలిసి 318 మందితో 4 రాజుల్ని వారి సైన్యాన్ని గెలిచాడండి. కొట్టవా చప్పట్లు. అందుకే నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీకు రాదు. ఎందుకో తెలుసా? వాళ్ళు 4 రాజులైన 4 సైన్యాలైన 318 మందితో రాత్రి వేళ తరివి ఎత్తుకెళ్ళిపోయిన అన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడండి? లోతుకి ఇచ్చాడండి. ఈ రాత్రి వేళల్లో అన్నీ పోయినాయి అమ్మా. నాకు ఒక యవ్వన తమ్ముడు వాట్సాప్ పెట్టాడండి. ఏంటో తెలుసా? అన్నా రాత్రి వేళ అమ్మ నాన్న గదిలో పడుకుంటారన్నా, అన్న ఈ అక్కాయి వేరే గదిలో పడుకుంటారన్నా, నాకు ఒక్కడికే ఒక గది ఉందన్నా. ఆ గదిలో నేను రాత్రిపూటే ఆన్లైన్ గేమింగ్లు ఆడానన్నా. రాత్రి వేళలోనే కన్ను మూసి తెరిచేలోపు 2 లక్షలు పోయినాయి అన్న. 2 లక్షలండి, 2 లక్షలు పోగొట్టుకున్నాడు రాత్రి. దేనిలో? ఆన్లైన్ గేమ్లో. ఏ వేళ అనండి? ఏ వేళ?
రాత్రి వేళ ఆ అబ్బాయి ఎవ్వరికి చెప్పుకోలేక రాసిన తర్వాత నేను మళ్ళీ రిప్లై ఇద్దాం అనుకున్నాను. ఈలోపు వాళ్ళ అమ్మ నాన్న అన్నీ చెక్ చేసి ప్రార్థన చేయమని కోరారు నా కొడుకు అనుకొని వాళ్ళు ఏం చేశారంటే 3వ రోజు, అయ్యా మా బిడ్డ భయం వేసి ఊరేసుకొని చచ్చిపోయాడయ్యా, ఊరేసుకొని చచ్చిపోయాడయ్యా. రాత్రి వేళ పోగొట్టుకుంటున్నారండి. రాత్రి వేళే కాపరాలు పోగొట్టుకుంటున్నారు, రాత్రి వేళ నమ్మకాలను పోగొట్టుకున్నా, రాత్రి వేళ డబ్బులు పోగొట్టుకున్నా, రాత్రి వేళ ఇంట్లో సమాధానం పోగొట్టుకున్నా, రాత్రి వేళే గలిబిలి, రాత్రి వేళే అలజడి, రాత్రి వేళే గందరగోళం, రాత్రి వేళే ఉన్న డబ్బంతా వృధా ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు సాతాను. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని బట్టి చేతులు జోడించి చెప్తున్నాను, పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు మరలా వచ్చునుగాక. అదిగో రాత్రి వేళ తిరిగి వచ్చినాయి మళ్ళీ. రాత్రి వేళే పోగొట్టుకున్నాడు లోతు, రాత్రి వేళ అబ్రహాం తీసుకొచ్చి ఇచ్చాడండి. నువ్వు ఏ రాత్రి నీ ఇంట్లో నువ్వు నీ పిల్లలు ఏం పట్టుకున్నారు, ఏం పోగొట్టుకున్నారు నాకు తెలియదు, కానీ ఈ రాత్రి వేళ పోయినవన్నీ తిరిగి వచ్చునుగాక. వచ్చి తీరతాయండి అంతే. దేవుని యందు అదిగో అబ్రహాము వలె విశ్వాసం ఉండగలిగితే రాత్రి వేళ కలుగు భయమునకైనను నువ్వు భయపడవు. 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18, 19 వచ్చినాల్లో రాత్రి వేళ ఎవరికి భయం కలిగింది దేవుడు ఎలాగ విడిపించాడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18, 19 వచ్చినాలు. అంతటా రాజు తన నగరకు వెళ్ళి, అమ్మ ఏ వేళ? ఆ రాత్రి సగం రాత్రి కాదు, ఆ రాత్రి అంతా భోజనం చేయాల రాజు అయ్యుండి, ఉపవాసం ఉండి నాట్య వాయిద్యాలు కూడా జరగనివ్వాల, అతనికి నిద్ర బట్టల. అయ్య బాబో, ఎవరికండి? రాజుకు నిద్ర పట్టట్లా. ఇక నా సంగతి నీ సంగతి దేవుడికి ఎరుగు. ఇక రాత్రి నిద్ర పట్టల. రాజు నగరికి వెళ్ళి రాత్రి అంతా భోజనం చేయాల. రాజుకు రాత్రి అయితే నాట్యాలు, విందులు, మ్యూజిక్ ఉండాలి, కానీ ఆ రాత్రి ఏమీ లేవు, ఉపవాసం. అసలు కనుక నిద్ర పట్టలేదు. ఎందుకు? తెల్లవారుజామున రాజు వేగిరిమే లేచి సింహాల గుహ దగ్గరికి త్వరపడి వెళ్ళాను. చప్పలు కొట్టి బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దామండి. రాత్రి వేళ భయపడిన రాజుకి దేవుడు ఏమిచ్చాడంటే ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ భయం ఆయనకి రాత్రి వేళ ఎవరిని బట్టి కలిగిందంటే దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడ వేసారండి? సింహాల గుహలో. వెరీ గుడ్, బోన్ అనలా, గుహలో వేశారు. ప్రియుల, దానియేలు గ్రంథంలో సింహాల బోను అని రాయబడ్డ గుహే. గుహలోనికి తీసుకెళ్లి దానియేలును పడేస్తే 1 కాదు 2గా చాలాసార్లు చెప్పా, 323 సింహాలు ఉన్న గుహలో పడేస్తే దానియేలు సంగతి తర్వాత ఏమో ముందు రాజుగారికి నిద్ర పట్ల. అయ్యి బాబు, మన పరిస్థితులు కూడా అమ్మా నా వైపు చూస్తూ వినండి. అయ్యా, పిల్లోడు ఆ ఊరిలో ఉన్నాడయ్యా, తల్లికి నిద్ర పెట్టుతుందండి. అయ్యా, పెద్ద పాప అక్కడుంది, 2వ వాడు ఇక్కడ ఉన్నాడయ్యా, వాళ్ళు ఎంత క్షేమంగా ఉన్నానని చెప్తున్నా తల్లిగా తండ్రిగా నిద్ర పట్టింది. అయ్యా, అంతంత మాత్రం కాపురమే, ఏదో ఇప్పుడే అట్టట్టున్నారు, రేపొద్దు అసలు ఈరోజు ఏం జరిగిద్దో తెలియదు, ఏమైద్దో తెలియదు. ఆ కాపురం తల్లిదండ్రులకి నిద్ర పడుతుందండి. అయ్యా, ఉద్యోగం వచ్చిందన్న మాటే కానీ వాడేం బోర్డర్లో ఉన్నాడు, మాకేడ నిద్ర పడుతుంది. అయ్యా, పిల్లోడికో పాపకో ఉద్యోగం వచ్చింది, వెళ్ళింది, ఆటో ఎక్కువ బైక్ ఎక్కువ వెళ్ళాడు. వాడు రాత్రి సాయంత్రం 5 గంటలకు ఉద్యోగాన్ని ముగించుకొని, ఆ అమ్మాయి పని ముగించుకొని ఉద్యోగాన్ని ముగించుకొని ఆటో ఎక్కి ఇంటికి వచ్చిందాకా తల్లికి తండ్రికి కాళ్ళు చేతులు ఆడుతున్నాయా? భయం అండి. రాత్రి అయితే భయం, ఏం జరగకపోయినా భయం. బిడ్డొచ్చిందాక, బిడ్డను చూసిందాక. దానియేలు పరిస్థితిని బట్టి రాజుకు కూడా రాత్రంతా నిద్ర పట్టట్లేదు. అయ్యో, నా దానియేలు ఏమైపోయాడు? భక్తిపరుడైన దానియేలు, కలలకు అర్థం చెప్పే దానియేలు, ఈ దానియేలే లేకపోతే నా దేశం ఈ రోజు నుండేది కాదు. ఎలాగా? అలాంటి భక్తుడైన దావీదు గుహలో పడవేయబడ్డాడు. ఎలాగున్నాడో రాజుకు నిద్ర పట్టట్లేదండి. కానీ పొద్దున్నే ఆయన మనసు ఎంత నిమ్మలం ఉందో తెలుసా? ఆ రాత్రి దేవుడు కార్యం చేశాడు. సింహాల నోళ్ళు
సింహాల గుహ దగ్గరికి వెళ్ళిపోయి రాజు అడుగుతున్నాడట, దానియేలు, నీతిమంతుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అంటే స్వరం విప్పాడు. ఆ మాట ఎంత గొప్పదండి. 323 సింహాలు స్వరం విప్పలేదు, కానీ ఆ సింహాల ముందు పొద్దున్నే దానియేలు స్వరం విప్పన్నాడు, నా దేవుడు నన్ను రక్షించాడు. కొట్టు కొట్టు కొట్టు, చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. రాత్రి వేళ కలుగు భయమును నువ్వు భయపడు, నమ్ము. ఈ రాత్రి నమ్ముట నీ వలనైతే సమస్తమో సాధ్యం. అంతే. జీవితంలో ఒక్కలమే గడిపిన రాత్రులు లేవు. జీవితంలో ఒక్క రాత్రి గడిపితే ప్రభువా నా పరిస్థితి ఏంటనైనా. ఒక తండ్రి ఇలా రాసుకున్నాడండి. ఏంటో తెలుసా? చక్కటి భార్య ఉంది, ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమారుడు కుమార్తె పెద్దోళ్ళు అయిపోయారు, మంచి చదువులు చదివారు. ఇద్దరికి వివాహాలు చేశారు. భార్య కాలం చేసింది, చచ్చిపోయింది. కుమారుడికి పెళ్ళయింది, కుమార్తెకి పెళ్ళయింది, కానీ ఒంటరిగా ఉన్నాడు. రాత్రి వేళ డైరీలో ఎలా రాసుకున్నాడంట, నా సహభాగస్వామేమో దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు, నా కుమారుణ్ణేమో కోడలు తీసుకొని వెళ్ళిపోయి వేరే చోట కాపురం పెట్టింది, నా కుమార్తెనేమో అల్లుడు తన సొంత ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. రాత్రి నేను ఒక్కడినయ్యాను, నాకెవరు తోడు అంటూ రాసి సంతకం పెట్టి డైరీలో పక్కన పెట్టాడండి. భార్యనేమో దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు, కోడలేమో కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది, అల్లుడేమో కుమార్తెను తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక్కడైపోయింది రాత్రి వేళ కలుగు భయము కైనను నువ్వు భయపడవు. ఎందుకు తెలుసా? ఇమ్మానుయేలు అండి ఆయన. కొట్టవా చప్పట్లు కొట్టవా. 5వది ఆఖరిది వినేసి ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు ఎంతమంది అయ్యారండి? 1, యాకోబు రాత్రి భయము నుండి విడిపించబడ్డాడు. 2 ఎవరండి? దావీదు ఒక్క రాత్రి కాదు, ప్రతి రాత్రి భయమే, విడిపించబడ్డాడు. 3వది ఎవరండి? లోతు కుటుంబం అంతా రాత్రి వేళ కలుగు భయము నుండి విడిపించబడ్డారు. 4వది ఎవరండి? దానియేలు కాలంలో రాజు, ఆయన రాత్రి వేళ భయము నుండి విడిపించబడ్డారు. 5వది ఆఖరిది, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఈయనకు కూడా రాత్రి వేళ భయం కలిగిందా? మరి కలిగింది. మరి ఎవరైనా మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుండి కొన్ని మాటలు చదువుకుంటూ వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి. అంతటా యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి 2 కుమారుల వెంట పెట్టుకొని పోయి, అందరూ వినండి, దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకు మొదలుపెట్టిన. అక్కడ ఆగండి. 5వది ఆఖరిది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు అండి. అనండి, ఎవరండి? ఆయన రాత్రైతే ఎక్కడికి వెళ్తాడు? గెత్సమనే తోటకి, అక్కడికి వెళ్ళాడు. రాత్రి వంగాలే వెళ్ళాడు, కానీ దుఃఖపడుటకు చింతాక్రాంతుడకు మొదలు పెట్టాడట. దుఃఖము చింత ఎప్పుడు వస్తుందో తెలుసా? భయం వేస్తేనే. యేసుకు కూడా భయం వేసింది. మరి ఎందుకంటే ఆయనకి భయం వేస్తే ఆయన ఎందుకు మేము అలా ఆరాధించడం అంటారా? ఆయన భయం ఆయనది కాదు, నిన్ను బట్టి నన్ను బట్టి భయం అయింది. ఆ భయం ఏంటి? దుఃఖపడుటకు చింతాక్రాంతుడకు మొదలు పెట్టాడు. ఆ తర్వాత అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. చూసారా యేసు నోట ఎంత లోతైన మాట వచ్చిందో? ఈ మాట నువ్వు అంటావు, నేనంటా. వాస్తవం అయితే నా ప్రాణం అస్సలు చెప్పుకోలేని దుఃఖంలో మునిగిపోయిందయ్యా. నువ్వు తెల్లారు లేస్తే ఇదే మాట కదా అనేది.
నా ప్రాణం చెప్పుకోలేనంత బహుదుఖములో మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంలో మునిగిపోయింది. ఏం చెప్పుకుంటావో, ఏం చెప్పమంటావయ్యా? ఈ మాట నేను కాదు అనేది, కానీ యేసు అన్నాడండి ఈ మాట. ఎందుకు అన్నాడంటే, నా బాధ నీ బాధ, నీ పాపం నా పాపం ఆయనకి ఆ రాత్రే పట్టబడబోతున్నాడు, సిలువ వేయబోతున్నాడు గనుక మనందరి పాపము ఆయన మీద మోపబడింది. మనందరి పాపము నకొచ్చు జీతం ఆయన మరణముగా ఆయనకి రాబోతుంది గనుక, అయ్యా ఈ మరణాన్ని నేను ఎలా తట్టుకోవాలి, ఈ బాధ నేను ఎలా తట్టుకోవాలి? ముందే ఆయన దుఃఖాక్రాంతుడైపోయాడట, కానీ అమ్మటే దేవుడు బలపరిచాడండి. చప్పలు కొట్టాలి. కుమారుడైన క్రీస్తుని తండ్రి అయిన యెహోవా బలపరిచాడు కనుక ఏమన్నాడంటే, ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చబడును గాక. ధైర్యంగా సిలువ శ్రమనంతా భరించాడండి ఆయన. దుఃఖంలో బలపరిచిన తండ్రి. అందుకే యేసు ఆ రాత్రి తీవ్రమైన వేదన, తీవ్రమైన భయంతో, తీవ్రమైన మరణ భయంతో కుమిలిపోయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు కుమారుణ్ణి బలపరిచాడు గనక, అందుకే సిలువలో నా దేవా నన్నెలా చేయి విడిచావు, ఎంత భయంతో ఆ మాట అన్నాడండి. కానీ భయపడుతున్న టైంలో తండ్రి చేత బలపరచబడ్డాడు. ఆయన సమాధిలో నుంచి 3వ దినాన తిరిగి లేచాడు. కొట్టు చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. కనుక దేవుని యొక్క వలన కలిగే ఆ భయం, ఆ ధైర్యాన్ని మనం పొందుకుంటూ, ప్రభువా రాత్రి వేళ కలిగే భయము నుండి నాకు విడుదల కలుగునుగాక. అందరూ అనండి, ఏ వేళ అండి? అందరూ చెప్పండి, ఏ వేళ అండి? కొంతమంది అనుకుంటారు, నాకు అసలు భయమే ఉండదండి, స్టీల్ బాడీ అంటాడు. ఏ బాడీ? మరి ఎందుకు దోమలు బ్యాటేస్తా? ఏమ్మా ఎందుకు దోమలు పోగేస్తాను? మరి స్టీల్ బాడీయేగా. ఏమండి? రక్తం తాగుతాయి అని భయం. అసలుకే అయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ లేదన్నాడు. అయ్యా ఏం లేదు నీకు? అందుకని నీ స్టీల్ బాడీ అయినా ఎంత ఉంటుంది దానికి భయపడతావు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? రాత్రైతే కళ్ళు మూస్తే అసలు ఒకటే గోలయ్యా, ఎవరో పిలుస్తున్నారు, వెళ్ళిపోబాకమ్మా, వెళ్ళిపోబాక. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుచునుగాక. అందుకే ఎలాంటి రాత్రులు దేవుని మందిరంలో గడిపితే బైబిల్ చెప్తుంది, ఆయన మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. మీకు తెలుసో తెలీదో, నేను ఒక సాక్ష్యం విన్నాను. ఇలాంటి నాకు చాలామంది వినిపిస్తాను. రాత్రిపూట పడుకున్నాడంట ఒక అబ్బాయి, రా 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 అని పిలుస్తున్నట్టు అనిపించిందట. మెలుగుతో భయపడబాకండమ్మా. లేచాడు, ఎవరికి చెప్పుకోవాలో లేచాడు, వెళ్ళిపోయేసాడు. అసలు ఎక్కడికి వెళ్ళాడో. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిందంట. తెలిసి అనుకుంటున్నాడంట, యాడికి వెళ్ళి చొక్కా అయిపోతున్నాను అనుకుంటున్నాడంట. రాత్రి అయితే ప్రియులను నేను భయపెట్టాలని కాదు, కానీ వీటన్నిటికంటే మీ దగ్గరే ఎక్కువ ఉన్నాయమ్మా. ఈ రాత్రి వేళ కలిగే ఒకళ్ళేమో దురాత్మ శక్తుల భయం, ఒకళ్ళేమో సమస్యల భయం, ఒకళ్ళేమో ఏవేమో భయం. ఈ రాత్రి వేళ కలుగు భయం నుంచి ఈ రాత్రే దేవునికి విడుదలిచ్చునుగాక. నీ గుమ్మానికి యేసు రక్తానికి సాదృశ్యమైన ప్రార్థించబడిన నూనె ద్వారా నీకు ధైర్యం వచ్చునుగాక, ధైర్యం వచ్చి తీరునుగాక, ప్రశాంతంగా నిద్రపోదురుగాక. తల్లోంచండి, మరి ప్రార్థన చేద్దాం.